మాట పాటలో నిండే మందారాలు, ఈ పూల తోటలో విరిసే శృంగారాలు. నీ మాట తోటలో నిండే మందారాలు, ఈ పూల తోటలో విరిసే శృంగారాలు. నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు, తల నిండ పూగండ దాచిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే. సాస సాస సరి సాస సాస సరి సరి దమ పదని సరి దమ పదని నిన్ని నిన్ని దస నిన్ని నిన్ని దని 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 సదని సదని తల నిండ పూగండ దాచిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే. నిరిగమదనిసా నిరిసా నిరిగమదనిసా సనిరమ మగరిస నిరిగమదనిసా తల నిండ పూగండ దాచిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే. ప్రియా, ఏమిటండి ఒక మాట అడగనా? ఒక్కటే 1,00,000 అడుగు, చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అంతేనా? లేదండి, ఒకటి అడగనా? మీకు వ్యాపార చింతగా లేదా? వ్యాపార చింతయా? అది ఎప్పుడో పోయింది. అయినను ప్రియా, చూచిన వేళ ఎట్టిదియో ప్రియా, చూచిన వేళ ఎట్టిదియో చూడకయుండిన నిన్ను ఇకేనుయుంతూ చదువు. అవును ప్రియా, బయటకే గిడన తొక్కుడులాడు పదము ఏగిన వాచిన కైవరి గృహము వంకకెల్లాగునుడెందము. అన్య కార్యాచరణ ప్రసక్తికి ఇక అబ్బుటకెట్లవకాశము అంగనా.
నేర్చిన వాడవు, నీతో నేనేం మాట్లాడగలను? నీవేగా నేర్పినది. నేనా? ఉమ్. మీరే నాకు నేర్పించినారు. ఏమీ తెలియని వాడికి వలలో వేసుకొని అంతా నువ్వే నేర్పించావుగా. నాకేం తెలుసు? నిజంగానా? ఉమ్. అసలేమీ తెలియదా? ఉమ్. దొంగ. నిజంగానే దొంగను. నన్ను దోచుకున్న దొంగరు కదా. ఉమ్. ఏమండి, మరి నాన్నగారికి ఆరోగ్యం బాగలేదట. ఈరోజు మీరు వెళ్ళి వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీరేమంటారు? నీకెలా తెలుసు? అదేమిటండి, ఉదయాన్నే మీ అదే మా వెంకయ్య వచ్చి చెప్పాడా? వెంకయ్య గారా? వెంకయ్య గారేనండి. చిన్న పనే ఉంది, వాడు రావడము చెప్పడము మీరు నాతో విన్నవించుకోవడము బాగానే ఉంది. అవును ప్రియా, చెప్పండి. ఇంత రసపట్టులో ఆ విషయం ఎలా గుర్తుకొచ్చింది? ఏమండి, ఎప్పుడు ఉండే రసపట్టే కదా. నాన్నగారికి ఆరోగ్యం బాగుండలేదు. మీరు తప్పనిసరిగా వెళ్ళాలి. వెళ్తారుగా? వెళ్ళండి. వెళ్ళండి. ఏమన్నావు? అదేమిటండి? నేను విను. అదేమిటండి? ప్రియా, నేను తిరుపతి చూసుకొని వెళ్ళి వస్తానంటున్నాను కదా. ఇప్పుడే వెళ్ళాలండి. నా మనసు కాస్త అర్థం చేసుకో. చూడండి, నేను వెళ్ళలేను ఇప్పుడు. అదేనండి, మీకు సమాధానం నేను చెప్పలేకపోవచ్చున్నాను. నాన్నగారికి ఆరోగ్యం బాగుండలేదట. నేను వెళ్తాను అంటున్నాను కదా. చూడండి, ఎవరూ లేరట. ఇదిగో, మీరు ఒక్కళ్ళే ఉన్నారట. ఏమండి? అంతే కదా. లేదండి, మిమ్మల్ని నేను పరీక్షిస్తానా? ఏమండి, నా మాట విని పొండి, వెళ్ళిరండి. ఏదో ఈ క్షణం మంకు పట్టుచున్నావు ప్రియా. నేనంటే ఇష్టం లేదా? చెప్పు ప్రియా. అంత మాట అనకండి. మరి మిమ్మల్ని చూడండి నేను కూడా ఒక్క క్షణం కూడా ఉండలేను. నాన్నగారికి ఆరోగ్యం బాగుండలేదు. మరే కారణమో నాకైతే అర్థం కావట్లేదు. మీరు వెళ్ళి వస్తే అందరికీ బాగుంటుంది. వెళ్ళిరండి. సరే, వెళ్ళొస్తాను. మరి నా ముచ్చట ప్రియా. లా 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 హే హే హే